స్టూడెంట్స్, మన ఫేవరెట్ సింగర్ రాహుల్ సిప్పి గారు, మన యూత్ పర్టికులర్ అందరూ కూడా మాస్ యూత్ అందరు కూడా ఫేవరెట్ మీరు అందరూ కూడా. రాహుల్ గారు సూపర్, మీ సాంగ్స్ అందరికంటే పిల్లలకు పర్టికులర్ కాలేజ్ పిల్లలందరూ కూడా జోష్, మామూలు జోష్ కాదు. ఆస్కార్ మన తెలుగు సాంగ్ ని ఆస్కార్ అవార్డు దాకా తీసుకెళ్లిన రాహుల్ సిప్లిగంజ్ గారికి హ్యూజ్ వెల్కమ్. అండ్ మ్యూజిక్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ is with us. అనూప్ రూబెన్స్ గారు. हेलो ध्रुवा कॉलेज అందరికీ నమస్తే గైస్. क्या बात है, చాలా ఉంటుంది మే కింది కోసం మళ్ళీ వస్తా. హాయ్ హలో ధ్రువ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, అందరూ ఎలా ఉన్నారు? వినిపించట్లా, అస్సలు వినిపించట్లా. నేను వస్తుంటే అనుకున్నాను ఏంటో ఎక్కడ అందమైన అమ్మాయిలు కనిపించట్లేదని, అందరూ ఇక్కడే ఉన్నారు కాదు. ఇంత బ్యూటిఫుల్ గా రెడీ చేస్తే బయట ఏమైపోవాలి అబ్బాయిలు, ఏమైపోవాలి? సో అండ్ ఫస్ట్లీ మీ అందరికి హ్యాపీ నవరాత్రి. సో అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మా మిస్టర్ ఇడియట్ టీమ్ ని ఇక్కడికి పిలిచినందుకు. అండ్ మీ అందరి కోసం మా టీం ఇక్కడికి వచ్చేసారు. సో మీ అందరికి తెలుసు కదా, మా టీం ఆల్రెడీ ఇప్పటికి చాలా మంది చెప్పేశారు. తెలుసా? కొంచెం మాట్లాడండి. సిగ్గుపడుతున్నారా మీరు? లేదా? వద్దు, మరి అలా అనొద్దు, మనం అప్పుడప్పుడు సిగ్గుపడాలి. ఓకే, సో అండ్ జేజే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో జేజే రవిచంద్ గారు ప్రొడ్యూసర్ గా, అండ్ గౌరీ రోనంకి గారు డైరెక్టర్ గా, అండ్ మాధవ్ గారు, సిమ్రాన్ శర్మ గారు హీరోయిన్స్ గా, అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు ఇక్కడికి వచ్చేసారు. సో మా టీం అందరూ ఇక్కడికి ఉన్నారు. అండ్ మా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరినీ కలవడానికి. అండ్ అతి త్వరలో మా మిస్టర్ ఇడియట్ సినిమా మీ ముందుకు రాబోతుంది. సో ఆల్రెడీ మీరు ట్రైలర్ అండ్ అలాగే కాంతారా సాంగ్ చూసారు అండ్ సక్సెస్ఫుల్ చేశారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ధ్రువ కాలేజ్ అంటే ఏమన్నా ఎనర్జీ ఉంటుందా అనుకున్నా, మీరేంటి ఇట్లున్నారు? ధ్రువ కాలేజ్ ఈ ఫ్రెండ్ అంతా బాగున్నారు పాపం, వెనక మనకెందుకులే మనం ఎలా కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా మీరు. చూసా, నా చూపులు మిమ్మల్ని వెతుకుతూనే ఉన్నాయి. సో అండ్ మీ అందరికీ ఇడియట్ సినిమా తెలుసు కదా, మన మాస్ మహారాజ్ రవితేజ గారి ఇడియట్ సినిమా. ఎస్, అండ్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ ఇప్పుడు మన మాస్ మహారాజ్ రవితేజ గారి తమ్ముడు బ్రదర్ రఘు గారు వాళ్ళ అబ్బాయి మన మాధవ్ గారు ఇప్పుడు మిస్టర్ ఇడియట్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి. అండ్ ఈరోజు మీ అందరినీ దాండియా ఫెస్ట్ లో కలవడానికి ఇక్కడికి వచ్చాం. సో ఫస్ట్ మా టీమ్ ని పిలిచే ముందు అండ్ మా కాంటెంట్ చూపించే ముందు, సో మీలో అందరికి లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, లేవా? వెళ్ళిపోనా నేను ఇక్కడి నుంచి ఇక్కడికి బయటికి? అబద్ధాలు చెప్పకూడదు. సో అండ్ మా మిస్టర్ ఇడియట్ ఒక యూనిక్ లవ్ స్టోరీ సినిమా కాబట్టి మీలో ఎవరైనా లవ్ స్టోరీ షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారా ధైర్యంగా? కాలేజ్లోవి స్కూల్లోవి అయినా పర్లే, ఎవరు లేరా? మీలో ధైర్యవంతులే లేరా? ఒక్కళ్ళు కూడా? ఒక్కళ్ళు అమ్మాయిలే కదా, అబ్బాయిలైనా సరే. ఎక్కడ పేరు చెప్పండి, పిలుద్దాం. జైప్రీత్, దేవ్జిత్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి దేవ్జిత్కి. దేవ్జిత్ సారా? దేవ్జిత్ సార్ ఒకటోసారి, దేవ్జిత్ సార్ రెండోసారి. మీ కాలేజ్ కదా, మీరు అడగండి. దేవ్జిత్ సార్ మూడోసారి. మీరు లవ్ స్టోరీ లేదని చెప్పారా? యూ కెన్ టెల్ ఎనీ లవ్ స్టోరీ బట్ ఓన్లీ అబౌట్ యూ. ఎనీ చైల్డ్హుడ్ లవ్ స్టోరీ, ఎనీ క్రష్. యూ డోంట్ హ్యావ్ క్రష్ ఆల్సో? ఓకే, సో ఈలోపు ఎవరు లేరా చెప్పేవాళ్ళు? ఏమన్నా ఓన్గా ఇక్కడ అంటే ధ్రువ కాలేజ్ మొత్తంలో ఒక్కళ్ళు కూడా లేరా ధైర్యవంతులు?
ఎవ్వరు లేరు ఒక్కళ్ళు కూడా. ఇది అసలే ఇజ్జత్ కా సవాల్. ఒక్కళ్ళు కూడా. బాబు సారా? మీరంతా సార్ ఫ్యాన్సా? బాబు సార్ మీరే స్టూడెంట్ లో ఉన్నారు సార్ నాకు. ఇంకంతేనా? ఇంటికి కూడా వెళ్ళరా? మీలో టాప్ స్టూడెంట్స్ అట్లా ఉంటుందా? కేటగిరీస్ ఉంటాయా? ఉండవా? ఆల్ ఆర్ ఈక్వల్లా? నో ఫస్ట్ బెంచ్, నో లాస్ట్ బెంచ్, నో నథింగ్. కాకపోతే గర్ల్స్ ఎంపవర్మెంట్ ఎక్కువ కదా ఇక్కడ. అవునా? మొత్తం వీళ్ళేనా మీ క్లాస్ అబ్బాయిలు? అంతేనా? అంతే. వాళ్ళు లక్కీ అయితే వాళ్ళు మీకోసమే వచ్చి ఉంటారు కదా, కాదా? ఓకే. సో ఎవరైనా మీ క్లాస్లో ఒక అబ్బాయి పేరు, అందరూ కలిపి ఎవరైనా ఒక అబ్బాయి పేరు చెప్పండి, వాళ్ళు పిలుద్దాం. వినాయక? పగబట్టారా? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా మీ అందరికి? వినాయక్. కొంపతీసి వినాయక్ గారు కూడా మీరేనా ఏంటి? కిరణ్ సార్ మీ స్టూడెంటే ఆయన. కిరణ్ ఎక్కడ? ఆయన ఇటు రావాల్సింది అటు పోతున్నారేమో. వెళ్ళిపోయారా? సరే పోనీ మీ కాలేజ్లో ఉన్న ఒక అందమైన అమ్మాయి మీరే సెలెక్ట్ చేసి ఒకరి పేరు చెప్పండి. కష్టమే. శ్రీదేవి. ఎస్, వెరీ సూన్ థియేటర్స్ లోకి వస్తుంది మన మిస్టర్ ఇడియట్. అందులో తప్పకుండా వెళ్తారు కదా సినిమాకి, కాలేజ్ బంక్ కొట్టి. మరి దానికి ఎప్పుడు రెడీయే కదా. మీరు ఇక్కడ చాలా హ్యాపీగా చదువుకుంటున్నారు కదా, మీకెందుకు బంక్ కొట్టడం? మా మ్యామ్ వాళ్ళు హాలిడే ఇస్తారు మీకు, మిస్టర్ ఇడియట్ హాలిడే. కావాలా? అప్పీల్ పెట్టిద్దాం స్టేజ్ మీదకి పిలిచినప్పుడు. ఓకే. అండ్ మన మిస్టర్ ఇడియట్ సినిమాలో ఆల్రెడీ కాంతారా అంటూ ఒక సాంగ్ రిలీజ్ అయింది. అండ్ మీరందరూ కలిసి దాన్ని సూపర్ సక్సెస్ చేశారు. ఒకసారి ఆ సాంగ్ చూద్దామా? ఎస్. అండ్ మన లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారు చాలా అద్భుతంగా రాశారు. మీకు తెలుసు కదా డీజే టిల్లు సాంగ్, తెలుసు కదా, నిలుపురి గాజుల ఓణిల వేణి. ఆయన ఇంకా చాలా 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 మంచి సాంగ్స్ రాశారు. అండ్ మన సింగర్ రాహుల్ సిప్లగంజ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. మన నాటు ఆస్కార్ అవార్డు కొట్టుకొచ్చేసారు ఏకంగా మన తెలుగు ఇండస్ట్రీకి. సో ఆయన ఈ పాటని ఎంతో అద్భుతంగా పాడారు. అండ్ మా ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఎంత సింపుల్ గా ఉంటారో, ఆయన మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది, మా అనూప్ రూబెన్స్ గారు. ఐ హోప్ మీరు అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్లీ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ని చాలా అంటే చాలా హ్యాపీగా, చాలా ఫ్రీగా, చాలా కంఫర్ట్ గా చూశాను. దాని అంతటికి ఈ ధృవ కాలేజ్ ఇంత బాగా మెయింటైన్ అవడానికి కారణం మన ఎండి వెంకటరెడ్డి గారు అండ్ అలాగే మౌనిక గారు అని నాకు కూడా ఇక్కడికి వచ్చాక తెలిసింది. సో ఫస్ట్లీ ఇట్స్ అ వండర్ఫుల్ మ్యామ్, రియల్లీ. స్టూడెంట్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే యు ఆర్ వెరీ సపోర్టివ్ టు ద స్టూడెంట్స్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా స్టూడెంట్స్ స్టడీస్ లో ఫస్ట్, ఎంజాయ్మెంట్ లో కూడా ఫస్ట్ కాబట్టి దే ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. yes or no? So you enjoy every moment, right? So today let's welcome the team and wish them all success. థ్యాంక్ యూ మ్యామ్, ఇట్స్ సో లవ్లీ. అండ్ ఫస్ట్లీ మీ అందరికి ఆయన ఎన్ని సినిమాలు చేస్తారంటే ఆయనకే కౌంట్ ఉండదు. ఆయన నవ్విస్తారు, ఏడిపిస్తారు, వండర్ఫుల్ పర్ఫార్మర్ మా మహేష్ ఆచంట గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. మీరు ఎన్నో డాన్స్ అదరగొట్టేశారు కదా, అందుకని ఫస్ట్ మిమ్మల్ని పిలుస్తున్నా నేను. ఎస్ ప్లీజ్. నెక్స్ట్ మీరందరూ ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళనే పిలుస్తున్నాను. సో మా సింగర్ మా నేషనల్ అవార్డ్ ద్వారా మన తెలుగు పాట నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లారు. సో మన సింగర్ రాహుల్ సిప్లగంజ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మన మిస్టర్ ఈడియట్ ట్రైలర్ కి 2 million వ్యూస్ వచ్చాయి. అండ్ సాంగ్ అయితే ఇంకా వ్యూస్ పోతూనే ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ సక్సెస్ టు అవర్ సాంగ్ అండ్ ట్రైలర్. థ్యాంక్ యూ సార్. నేను లేను అనుకుని యాంకరింగ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్ట్రెస్ తీసే. నేను లేను అనుకుని చేయి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఒక స్టార్లో చూడకు, ఓకేనా? హ్యాపీగా యాంకరింగ్ చేసుకో. ఉంటుంది చిన్న టెన్షన్, నేను ఉన్నానని అది వదిలేసే ఫస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్
ఇష్క్, టెంపర్, మనం ఎన్నో ఫెంటాస్టిక్ ఆల్బమ్స్ అండ్ వండర్ఫుల్ బీజిఎమ్స్ అందించారు మా లవ్లీ అండ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఎస్, నెక్స్ట్ ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. అందరికీ ఫ్రెండ్ లా ఉంటారు, ఆయన ప్రొడ్యూసర్ లా ఉంటారు. అండ్ మా మిస్టర్ ఈడియట్ ఇంత మంచి కథనే మా ముందుకు తీసుకొస్తున్న మా పిల్లర్ ఆఫ్ ద మిస్టర్ ఈడియట్ ఫిలిం. సో మా రవిచంద్ గారు ఇక్కడే ఉన్నారు, జేజేఆర్ రవిచంద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ప్రొడ్యూసింగ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం. ఎస్, నెక్స్ట్ మన ఇండస్ట్రీలో డైరెక్టర్స్ చాలా తక్కువ, అలాంటిది పెళ్లి సందడి అనే ఒక వండర్ఫుల్ ఫిలిం అందించారు. అండ్ షీఈస్ అ వెరీ డైనమిక్ అండ్ సింపుల్ డైరెక్టర్. సో మా క్యాప్టెన్, మా డైరెక్టర్ గౌరీ రోనంకి గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ అలాగే మా కో ప్రొడ్యూసర్ పద్మరాజు గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. సార్ ఎవరిని కొట్టారు కదా సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ హీరోయిన్ సిమ్రాన్ శర్మ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఎస్, అండ్ నెక్స్ట్ ఈడియట్ సినిమా అంతా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి రెడీ అయిపోయారు. అండ్ మన మాస్ మహారాజ్ రవితేజ గారి బ్రదర్ సన్, మన హ్యాండ్సమ్ హీరో మాధవ్ గారు. లెట్స్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. నాకెందుకు మీకు ఇందాక దాండియాలు మీరేం తాగలేదుగా. ఓకే లేదు, జస్ట్ డౌట్ వచ్చింది. అండ్ మన మిస్టర్ ఈడియట్ టీం అందరినీ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ గైస్, ఇట్స్ అవర్ ఫిలిం. మన టీం అందరూ స్టేజ్ మీదకి రండి. సో ఫస్ట్లీ మన మీడియా వాళ్ళకి ఒక గ్రూప్ పిక్చర్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. You all can put your hands together and encourage the team on stage. Very good. Dandiya, welcome. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పిక్చర్. సో ఫస్ట్ మీరే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు కాబట్టి ఏదో ఫుల్ గా కాన్సన్ట్రేటెడ్ గా మీరు మొత్తం ఫిక్స్ అయ్యి మధ్యలో ఏదో లిక్విడ్ కూడా తాగొచ్చినట్టున్నారు కాబట్టి, లిక్విడ్ మీన్స్ వాటర్, ఓన్లీ వాటర్. సో ముందు మహేష్ అజంతా గారిని మాట్లాడాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఎనర్జీ అలాంటిది, వీళ్ళు ఓపి ఏదేదో పెట్టేసామమ్మా. ఇప్పుడు నిజంగా బ్యాడ్ గా అనుకుంటారు మళ్ళీ. లేదు సార్, వాటర్. స్టేజ్ ని అలంకరించిన సెట్టింగ్ వాళ్ళకి, స్టేజ్ కింద ఉన్న ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అందరికి, ఇక్కడ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కి, అండ్ బయట చాలా మంది జనం నా మీద వచ్చి పడుతుంటే ఆపిన మా బాడీ గార్డ్స్ కి అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇంకెవరు ఉన్నారా అంటే ఇక్కడ ఊడ్చే వాళ్ళు, ఆఫీస్ బాయ్ల్ కి మొత్తం ఎవరు స్వీపర్స్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్ గారికి మనం అంటే చాలా అభిమానం. మనం అంటే సినిమా అంటే అభిమానం, సినిమాలో ఉన్న వాళ్ళు అన్న అభిమానం. ఇంకోటి ఏంటంటే ఫ్యాషన్ డిజైనర్స్ అంటే మీ గురించే ఈ సినిమా. నేను అన్నా ఎందుకు తీయకూడదు ఫ్యాషన్ డిజైనర్స్. సార్ డైరెక్టర్ ఒకసారి ఒక ఫ్యాషన్ డిజైనర్ వచ్చి నన్ను బయోపిక్ అని అడిగాడు. మీ బయోపిక్ ఎందుకు తీయకూడదు అని అడిగాను. అప్పుడు వెంటనే ఎలమంచిలి మన ప్రొడ్యూసర్ గారు వెంటనే మన మేడం గారికి, డైరెక్టర్ గారు కాల్ చేసి మీరు సినిమా చేస్తారా లేదా అని అడిగారు. వెంటనే ఇలా ఫ్యాషన్ డిజైనర్ బయోపిక్ వచ్చింది. నాదైతే కాదు, కుర్రోళ్ళు మంది అంటున్నారు, కానీ మా ఫ్రెండ్ ఉన్నాడు ఫ్యాషన్ డిజైనర్ ఒకడు, వాడి బయోపిక్ అనుకుని చూస్తాను నేను. మీరు కూడా మీ బయోపిక్ అనుకుని చూడండి. మీకు ఏమన్నా ఎవ్రీబడి హ్యావ్ టాలెంట్ బట్ సంబడీస్ బ్రింగ్ అవుట్ ద టాలెంట్, దే రీచ్ దేర్ గోల్స్. నాకు తెలిసి ప్రతి ఓళ్ళలోని టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఎవడైతే బయటికి తీసుకొస్తాడో ఆడు మంచి స్థాయికి వెళ్తాడు. మీరు మీ ఫ్యాషన్ డిజైనింగ్ టాలెంట్ని బయటికి తీసుకొచ్చి
మన రాహుల్ చిప్లిగంజానికి, మన హీరో గారికి, వీళ్ళందరికీ డిజైన్ చేసి వాళ్ళ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా చూడండి, మహేష్ ఆచంట యాక్టర్ అని ఉంటుంది, విత్ మహేంద్ర ట్రాక్టర్ అని ఉంటుంది. అవకాశం ఉంటే ట్యాగ్ చేయండి, లేకపోతే రిపోర్ట్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహేష్ గారు. అసలు ఏంటి ఈరోజు ఫ్లోలో ఉన్నారు, రైమింగ్ టైమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లేదండి మా దగ్గర కిట్స్ లేవు. సో అండ్ జేజేఆర్ బ్యానర్ వారసుల్ని పిలవాలనుకుంటున్నాను ఇప్పుడు. జశ్విన్ అండ్ జశ్వంత్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఎస్, అంతకంటే ముందు నెక్స్ట్ మన రాహుల్ సిప్లిగంజ్ గారికి ఇద్దామని అనుకుంటున్నా. అంటే మీరు వస్తే మాకు ఎనర్జీ వైబ్ వస్తుందని. ఒకసారి ఇదంతా కాదు కానీ ఒకసారి పాట పెట్టి పాడతా నేను పని మీరు పాడతారు కదా, మీరు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారా ఇదే అడుగుతారని? లేదు, ఇక టైం వేస్ట్ చేయడం ఎందుకు, చెమటలు కడుతున్నాయి, తుడుచుకొని టిష్యూలు కూడా లేవు అట్లా. బే డిజే రెడీయా? అనూప్ సార్ ప్లీజ్ కమ్ సార్. ఇంకో మైక్ డార్లింగ్. Thank you so much Anup sir for making me sing in this movie, beautiful movie, and congratulations ma'am for you and our whole team. Thank you so much. Movie పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్లనే పాట కూడా కొంచెం ప్రమోట్ చేసే పెద్ద బ్లాస్ట్ హిట్ అవుతుందని కూడా కోరుకుంటున్నాను మేడం, ప్లీజ్. కాంతారా అంటే తెలుసా మీకు? కాంతారా అంటే మీనింగ్ తెలియదా? ఓకే, సినిమా వర్డ్ కాంతారా కాదు అది. బేసికలీ అరే మనం గాంతమారా అని అంటారు, బేసికలీ అంటే మనం దేక్తామారా అని అది. సో అట్లా, సో కాంతారా అంటే ఆ మీనింగ్ అనమాట. నేనేం కాంతారా నిన్న అసలు ఎప్పుడైనా దేక్తారా, సో దట్ కైండ్ ఆఫ్ మీనింగ్. ఒక కప్పు కాఫీ అని అడగను, కానీ ఒక 2 మాటలు అయితే అడుగుదాం అనుకుంటున్నాను ప్లీజ్. చెప్పిన ఆల్రెడీ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రాహుల్ సిప్లిగంజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్. హలో. యాక్చువల్లీ మిమ్మల్ని అందరిని చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ. ఆల్ ఆర్ లుకింగ్ లైక్ గార్జియస్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ academics and all. And did you love the song? This is all about Kantara, and this film is directed by Gauri Garu. She did Pelli Sandadi అనే ఫిలిం చేశారు, అండ్ దిస్ ఈజ్ హర్ సెకండ్ ఫిలిం. సో ఈ ఫిలిం మంచి సక్సెస్ అవ్వాలని, అండ్ మాధవ్ అండ్ సిమ్రన్ ఈస్ బీన్ ఇంట్రొడ్యూస్ ఇన్ దిస్ ఫిలిం. సో they need and we need all of your support, and thank you so much once again. థ్యాంక్ యూ అనూప్ రూబెన్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ రవిచంద్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ కారణం వెంకటరెడ్డి గారు, ఎందుకంటే నా ఫ్రెండ్ అయిన ధ్రువ కాలేజీ చైర్మన్ గారు. ఆల్మోస్ట్ మన కాలేజీకి సంబంధించిన చాలా రోజులు ఇక్కడే షూట్ చేసాం. సో చాలా చెడగొట్టాం, కానీ ఆయన ఏం బాధపడలేదు, మళ్ళీ బాగు చేయించుకున్నారు. జనరల్గా సినిమా వాళ్ళకి ఇవ్వగానే ఇదే జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇంకా సినిమాకి వచ్చేసరికి చాలా బాగా వచ్చింది. ఇవాళ ట్రైలరు 2 million రావటం, సాంగ్ నిన్న రిలీజ్ చేసాం కాంతారా, ఈరోజుకి లక్షల్లోకి. ఈవినింగ్ చూసినప్పుడు 4 మొత్తానికి చాలా సక్సెస్గా ఉంది. అదే నా ఫ్రెండ్ వెంకటరెడ్డి గారు ఇలా అకేషన్ ఉంది, 2 million వ్యూస్ వచ్చినాయి ట్రైలరు, ఈ చిన్న సినిమాలకి అంత రావటం అనేది, అలాగే సాంగ్ గురించి కూడా ఇంత ప్రమోషన్ రావటం, రావాలంటే టీం అంతా వచ్చాం. ఈ సినిమాకి మెయిన్ ఇంత బాగా కోఆర్డినేషన్ కానీ తీయటం కానీ అంతా చేసింది గౌరీ రోలింగ్కి, డైరెక్టర్. అమ్మాయిది వాళ్ళ పుట్టినరోజు 5వ తారీఖు పిచ్చుతూ ఉంటుంది, ఏదైనా 5 అంటుంటుంది, అందుకు 5వ తారీఖు. అలాగే సాంగ్ సంబంధించి రాహుల్ సిప్లిగంజ్, అనూప్ రూబెన్స్ గారు 5 సాంగ్స్ చాలా అద్భుతంగా ఇచ్చారు. మిగతా సాంగ్స్ దీనికి చాలా బాగుంటాయి, డ్యూయట్ కానీ ఇవన్నీ కానీ. అలాగే కెమెరామెన్ రామిరెడ్డి గారు, విప్లవ్ ఎడిటర్ గారు,
ఎడిటర్ విప్లవ్ గారు, అలాగే ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు, ఎంటైర్ టెక్నీషియన్స్ అందరూ చాలా సీనియర్స్, అలాగే డైరెక్టర్ పెళ్లి సందడి చేసే ఆవిడ, అలాగే దీంట్లో అంతా కొత్త వాళ్ళు, అందరూ ఫస్ట్ టైం చేసిన వాళ్ళే ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు. ఇందుట్లో సీనియర్ ఎవరంటే మహేష్ తాట తీస్తాడు, మీకు తెలిసిందే కదా. ఇకపోతే సిమ్రాన్, జైపూర్ అమ్మాయి, చాలా నాకు తెలిసి శ్రీలీల కంటే పెద్ద హీరోయిన్ అవుతుంది, ఎందుకంటే ఆ అమ్మాయి అంత పర్ఫార్మెన్స్ ఉంది. ఇకపోతే నెక్స్ట్ మాధవ్, రవితేజ గారి తమ్ముడు, రఘు గారి అబ్బాయి, ఫస్ట్ టైం చాలా బాగా చేశాడు. అట్లా ఎంటైర్ టీంలో ఎవరి పేరైనా మర్చిపోతే టెక్నీషియన్స్ అందరూ బాగా పనిచేశారు. కానీ మాధవ్కి ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే కొత్తగా డెబ్యూ వచ్చే ఫస్ట్ టైం మూవీ చేసిన హీరోకి ఫ్రమ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఫ్రమ్ లేకపోతే ఎలా ఉంటుందని చెప్పాలి. ఫ్రమ్ నుంచి వచ్చిన వాళ్ళే ప్రభాస్ గారు, కృష్ణరాజు గారు, ఫ్రమ్ నుంచి వచ్చిందే ఎన్టీఆర్ గారు, ఫ్రమ్ నుంచి వచ్చిందే మహేష్ బాబు గారు, ఫ్రమ్ నుంచి వచ్చిందే రామ్ చరణ్ గారు, అలాగే రవితేజ గారి దగ్గర నుంచి ఫ్రమ్ నుంచి వచ్చారు. వాళ్ళు ఎంతో కష్టపడి, అలాగే ఫ్రమ్ నుంచి వచ్చిన వాళ్ళు టాలెంట్ లేకపోతే పోయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ టాలెంట్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. సో మాధవ్కి ఏం చెప్పదలుచుకున్నానంటే, హార్డ్ వర్క్ చేశాడు. నైట్ 2-3 వరకు షూట్ చేసిన పాపం తనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేవాడు, చేశాడు. అదేవిధంగా ఇంకా కష్టపడితే ఆ స్టార్డమ్ రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. వాళ్ళలాగానే ఎదగాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రమ్ అనేది చిన్న పుషే. మన టాలెంటు, మన కష్టమే వాళ్ళందరూ ఇక్కడ దాకా వచ్చారు. అదేవిధంగా ఈ సినిమా గురించి ఫైనల్గా నేను మాట్లాడేది ఏంటంటే, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, ప్రభాస్ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీ గారి ఫ్యాన్స్, మీరందరూ మా సినిమాకి బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా తలవంచి అడుగుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవిచంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయి మీకు మంచిగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా కెప్టెన్, మా డైరెక్టర్ గౌరీ రోడానికి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మొత్తం ప్రిపేర్ అయ్యారు కదమ్మా, అయితే మనసుతో మాట్లాడేయండి. అంటే గుర్తొచ్చినప్పుడల్లా చెప్దామని మధ్యలో. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ధృవ కాలేజ్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము ఇక్కడ వచ్చి చేసేటప్పుడు అఫ్కోర్స్ సార్ ఇందాక చెప్పినట్టుగా అన్నీ చాలా మట్టుగా డామేజ్ చేసాము, బట్ చాలా ఓపిక్గా పట్టి ఉన్నారు. అండ్ ఇది ఇంకా నిన్న మొన్న ఏదో షూట్ చేసినట్టుగా ఏరియాలో అనిపిస్తుంది నాకు. ఇంకా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధృవ కాలేజ్ స్టూడెంట్స్ కోసం మాట్లాడాలి. బాగా ఎంకరేజ్ చేశారు వెన్ వీఆర్ డూయింగ్. ఏ రోజు మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. ఆ ఏరియాలో షూట్ అని అంటే ఆ ఏరియా అంతా వదిలి చక్కగా ఎంతో కోఆపరేట్ చేశారు. అందుకోసం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎంకరేజ్ చేసినందుకు. ఎందుకంటే అందరం ఫ్రెషర్స్మి, దాంతో కొద్దిగా ఉంటుంది కదా, మాకు కూడా భయం, కొద్దిగా హెసిటేషన్ ఉంటుంది వర్క్ చేసేటప్పుడు. చాలా బాగా సపోర్ట్ చేశారు స్టూడెంట్స్ అందరూ. థ్యాంక్ యూ అండి. వెరీ డిసిప్లిన్గా వెళ్ళారు అసలు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ ఏమనాలి, బ్లెస్సింగ్స్ అనకూడదు, బట్ యా మీ అందరి సపోర్ట్ ఉంటే మాత్రం మేము బాగానే ఈ మూవీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. అండ్ మా మిస్టర్ ఇడియట్ టీమ్, హలో మ్యామ్, ఇంకా అయిపోలే. సో మీకు హ్యాపీ బర్త్డే. మీరు మీ నోటితో పార్టీ ఇస్తానని చెప్పే వరకు నేను చెప్తూనే ఉంటా. అదా సంగతి. మా ప్రొడ్యూసర్ గారు ఇక్కడ ఎక్కడో ఉన్నారు, రవిచంద్ర గారు. పార్టీ కూడా ఆయనేనా? మిస్టర్ ఇడియట్ అయ్యే వరకు మొత్తం ఆయనేనా? అంతే కదా, అంతే కదా. బర్త్డే ఆయన అకౌంట్లోనే. షూర్. ఎస్, మీకోసం స్మాల్ సర్ప్రైజ్ ఇస్తాను అంటే తీసేసుకుంటారా మైక్? మీరు పార్టీ ఇస్తానంటే నేను మీ ఇంటికి వస్తాను. ఆ మాట అన్నారు కదా. షూర్ డెఫినెట్ గా. Hi to everyone. So wishing everyone a very happy Navratri. I really want everyone to come and watch our film Mr. Idiot in coming November. We all have really worked really hard, and each one of you will resonate with our characters in the film, because even I am a fashion designer. So do come and watch our film in the theaters. Lots and lots of love. మాధవ్ గారు, సో మీరు మాట్లాడే ముందు ఈడియట్ సినిమా నుంచి మాకేదైనా మీరు డైలాగ్ చెప్పాలి. మీ వాయిస్ చాలా సిమిలర్ గా ఉంది కాబట్టి రవితేజ గారికి ఒక్క డైలాగ్. మాధవ్ మాట్లాడే ముందు రవితేజ గారి నుంచి ఒక నిమిషం చెప్పాలి. ఆయన
ఫస్ట్ నుంచి ఆయన బ్లెస్సింగ్స్, ఆయన కోఆపరేషను అద్భుతం. ఆయనకి యాక్సిడెంట్ అయింది తెలిసిన విషయమే, లేకపోతే మాకు ఇంకా బాగుండేది. రెస్ట్లో ఉన్నారు, మాలో కూడా అదే ఫీల్ అవుతున్నాడు. బట్ అయినా అంత ఎనర్జీగా చేశాడు, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ. నవంబర్ 22 రిలీజ్ చేయబోతున్న సినిమాని మీరందరూ సపోర్ట్ చేయాలి. మీ కాలేజ్లోనే ఒక 10 రోజులు షూట్ చేసామా? థ్యాంక్ యూ ఫర్ ద కోఆపరేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాధవ్ గారు. అండ్ ఫ్లోలో డేట్ కూడా అనౌన్స్ చేశారు, సినిమా రిలీజ్ డేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ధ్రువ కాలేజ్ స్టూడెంట్స్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ధ్రువ కాలేజ్ వెంకటరెడ్డి గారికి అండ్ మౌనిక గారికి వన్స్ అగైన్ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టీమ్. సో గైస్, అండ్ ఆర్ యు రెడీ ఫర్ తాండియా? ఎస్, మీరు ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అండ్ మా టీం కూడా వస్తారు ఇప్పుడు. వీళ్ళు రెడీగా ఉన్నారు అసలు. ఎస్, హియర్ వి గో. We'll start. And once again, thank you so much for this lovely event. This is Anchor Krishna Chaitanya signing off. Thank you. For more videos like this, subscribe Big TV channel.